హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ యానిమల్ స్పీసీస్ మన హిందూ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఆ స్పీసీస్ ఏంటంటే స్నో లెపర్డ్. రీసెంట్లీ 2025 జీనోమిక్ స్టడీ ఈ ఒక స్పీసీస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరిగింది. ఈ పాయింట్స్లో ఒకటి ఏం చెప్పింది అంటే ఇది లోవెస్ట్ జెనెటిక్ డైవర్స్ అనే యానిమల్ అని చెప్పడం జరిగింది. దానివల్ల ఫ్యూచర్లో దీని నెంబర్ డ్రాస్టికల్గా డిక్రీజ్ అయ్యి ఎక్స్టెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది క్లియర్గా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు స్నో లెపర్డ్ అంటే ఏంటి. స్నో లెపర్డ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకోవాలి. అంటే ఈ అనిమల్ ఎక్కడ ఉంటుంది, ఎంత పాపులేషన్ ఎట్ ప్రెసెంట్, ఈ అనిమల్ ఫేస్ చేసే థ్రెట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, అసలు యానిమల్ ఎందుకు ఇంపార్టెంట్ అవి తెలుసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి ఈ 2025 జీనోమ్ స్టడీ ఏంటో తెలుసుకోవాలన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీనోమ్ అంటే ఏంటి. జీనోమ్ ఏం లేదంటే ఒక ఆర్గానిజంలో ఉన్న ఎంటైర్ జెనెటిక్ మెటీరియల్ జీన్స్ని ఒక దగ్గర పెడితే దాన్ని మనం జీనోమ్ అంటాం. సో ఈ 2025 జీనోమ్ స్టడీ యొక్క హైలైట్స్ ఏంటి, ఈ స్నో లెపర్డ్లో స్టడీ చేసిన తర్వాత అవి చెప్పిన హైలైట్స్ ఏంటో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ యానిమల్ ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి, అండ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి కన్జర్వేషన్ మెషర్స్ తీసుకుంటుంది, ఆ ప్రాజెక్ట్స్ పేర్లు కంపల్సరీ తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వే ఫార్వర్డ్, మనం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ఈ యొక్క యానిమల్ స్పీసెస్ని మనం సేవ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుందో కంపల్సరీ తెలుసుకోవాలి. అండ్ ఇవన్నీ వచ్చేసి మీరు ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ సబ్జెక్ట్లో ఈఎన్ఈ ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ మీరు జిఎస్ పేపర్ 3లో చదువుకుంటారనమాట. సో ఇలా మీకు ఏదైనా ఒక యానిమల్ స్పీసీస్ గురించి న్యూస్లో వస్తే కంపల్సరీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 360 degreesలో ఈ టాపిక్ని కంపల్సరీ అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మీరు కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే 2025 జీనోమ్ బయాలజీ స్టడీ ఒక ఇంపార్టెంట్ థింగ్ని కన్ఫర్మ్ చేసింది. అదేంటంటే ఈ యొక్క స్నో లెపర్డ్లో మనకి జెనెటిక్ డైవర్సిటీ చాలా తక్కువ ఉంది. దెర్ ఇస్ లోవెస్ట్ జెనెటిక్ డైవర్సిటీ అని చెప్పడం జరిగింది అనమాట. ఎందుకు దీని వెనకాల రీజన్ ఏంటంటే ఫస్ట్ దీని యొక్క పాపులేషన్ డే బై డే తగ్గుతూ ఉంది. అండ్ దానివల్ల స్పీసీస్ అనేది సర్వైవ్ అవ్వకపోవచ్చు. అండ్ అదే కాకుండా మన క్లైమేట్ చేంజ్ వల్ల ఈ యొక్క స్పీసీస్ చాలా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ఎస్పెషలీ మన కన్జర్వేషన్ పాలసీస్ కూడా అసలు యూజ్ అవ్వవు అనే విషయం అనేది ఈ రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకుందాం. సో యాక్చువల్లీ అసలు ఏం జరిగింది, అసలు లో జెనెటిక్ డైవర్సిటీ ఎందుకు ఉందో చూద్దాం. సో యాక్చువల్లీ మీరు మెండేలియన్ జెనెటిక్స్ మీకు ఐడియా ఉన్నట్లయితే మనకి నార్మల్లీ 2 టైప్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి కదా. ఒక నార్మల్గా మనకి బేబీ ఎలా వస్తుంది, స్పర్మ్ అండ్ ఎగ్, ఫాదర్ నుంచి స్పర్మ్ మదర్ నుంచి ఎగ్ రెండు బైండ్ అయినప్పుడు, రెండు ఫర్టిలైజ్ అయినప్పుడు జైగోట్ ఫామ్ అయ్యి ఆ జైగోట్ మెల్లిమెల్లిగా డెవలప్ అవుతూ మనకి బేబీ అనేది వస్తుంది. కాబట్టి నార్మల్గా ఏమవుతుంది, ఇక్కడ మనకి 23 క్రోమోజోమ్స్ ఫాదర్ నుంచి 23 క్రోమోజోమ్స్ మదర్ నుంచి వస్తాయి కదా. ఓకే, సో నార్మల్గా మనకి ఏ జీన్స్ చూసుకున్నా కూడా ఒకటి ఫాదర్ నుంచి వస్తుంది, ఒకటి మదర్ నుంచి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జెనెటిక్ డైవర్సిటీ క్యాపిటల్ G తీసుకుంటాను అండ్ ఒకటి స్మాల్ g తీసుకుంటాను. నార్మల్గా ఒకటి ఫాదర్ నుంచి వస్తుంది, ఒకటి మదర్ నుంచి వస్తుంది. ఒక జీన్ వచ్చేసి డామినెంట్ ఉంటుంది, ఇంకో జీన్ వచ్చేసి రెసెసివ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ GG ఉన్న యానిమల్ ఇంకొక GG ఉన్న యానిమల్తో మేట్ అయినప్పుడు, అంటే ఇన్ బ్రీడింగ్ అయినప్పుడు ఆర్ లైక్ మేటింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ జనరేషన్కి వచ్చే జీన్స్ అనేవి రెండు క్యాపిటల్ G రావచ్చు, ఆర్ఎల్స్ క్యాపిటల్ G స్మాల్ g రావచ్చు, నెక్స్ట్ క్యాపిటల్ G స్మాల్ g రావచ్చు, GG రావచ్చు అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ జనరేషన్ అనుకుంటే, ఇది ఫస్ట్ జనరేషన్ అనుకుంటే సెకండ్ జనరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు మేట్ అయ్యాయి నెక్స్ట్ టైం అనుకున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఛాన్సెస్ ఏంటి, క్యాపిటల్ G స్మాల్ g, నెక్స్ట్ స్మాల్ g స్మాల్ g, స్మాల్ g స్మాల్ g, స్మాల్ g స్మాల్ g, ఇవి నెక్స్ట్ జనరేషన్ ఉంటాయి.
దాని తర్వాత ఇవి రెండు మేట్ అయినప్పుడు కంపల్సరీ అన్నిటికీ ఉండేది స్మాల్ జీ స్మాల్ జీ స్మాల్ జీ స్మాల్ జీ. సో ఇక్కడ మీరు ఫస్ట్ జనరేషన్ తీసుకున్నట్లయితే క్యాపిటల్ జీ అనేది డామినెంట్, స్మాల్ జీ అనేది రెసెసివ్. బట్ ఏమవుతుంది, పాపులేషన్ తక్కువ అవుతున్నప్పుడు ఆ యొక్క పాపులేషన్లోనే అవి మీటింగ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి ఏంటంటే రెసెసివ్ క్యారెక్టర్స్ అనేవి ఎక్స్పోజ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే జెనెటిక్ డైవర్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇదన్నమాట ఈ ఆర్టికల్ ఉన్న కంటెక్స్ట్ చెప్పింది. లోవెస్ట్ జెనెటిక్ డైవర్సిటీ అంటే ఏం లేదు, తక్కువ పాపులేషన్ ఉండడం వల్ల వాటిలో అవే మేటింగ్ చేసుకోవడం వల్ల మనకు హోమోజైగోసిటీ, ఒకటి క్యాపిటల్ ఒకటి స్మాల్ ఉంటేనేమో హెటిరో అంటే డిఫరెంట్, హెటిరోజైగోసిటీ ఉంటుంది. ఈ క్యాపిటల్ జీ ఉంటే ఏంటంటే సేమ్, కాబట్టి హోమోజైగోసిటీ. సో పాపులేషన్ తక్కువైంది, వాటిలో అవి ఇంబ్రీడింగ్ చేసుకుంటూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క హోమోజైగోసిటీ అనేది ఎక్స్ప్రెస్ అవ్వడం వల్ల జెనెటిక్ డైవర్సిటీ తగ్గిపోతుంది. అండ్ జెనెటిక్ డైవర్సిటీ తగ్గిపోవడం వల్ల ఆల్రెడీ మన క్లైమేట్ చేంజ్ ఉంది కాబట్టి వీటిలో జెనెటిక్ డిసీజ్ అనేది అవుతాయన్నమాట. సో జెనెటిక్ డిసీజ్ పెరగడం వల్ల వీటి యొక్క పాపులేషన్ అనేది క్రమంగా తగ్గిపోతుంది. పాపులేషన్ తగ్గడమే కాదు, ఈవెన్ ఆ చేంజ్ అవుతున్న ఎన్వైరన్మెంట్లో ఆ అనిమల్స్ అనేవి సర్వైవ్ అవ్వవు. కాబట్టి ఫ్యూచర్లో ఈ యానిమల్ జాతిని మనకి కనిపించకపోవచ్చు, అంటే అంతరించిపోతుంది అని చెప్పి ఈ రిపోర్ట్ హైలైట్ చేసింది అనమాట. సో మీరు కొన్ని ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ స్నో లెపర్డ్ గురించి, దీన్ని గోస్ట్ ఆఫ్ మౌంటైన్స్ అని కూడా అంటారు. ఇవి కీ స్టోన్ స్పీసెస్ ఆర్ ఇండికేటర్ స్పీసెస్ అనమాట. అండ్ ఎస్పెషలీ మనం హై ఆల్టిట్యూడ్ క్లైమేట్స్లో ఆ యొక్క క్లైమేట్ ఎలా ఉంది, ప్రాపర్గా ఉందా లేదా, ఏమైనా ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఉందో తెలుసుకోవడానికి కీ ఇండికేటర్ వచ్చేసి ఈ యానిమల్. అండ్ ఇది 7th లార్జెస్ట్ క్యాట్ స్పీసెస్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది అంటే సెంట్రల్ అండ్ సౌత్ ఏషియన్ రీజన్లో ఉంటుంది. అండ్ మన ఇండియాలో వచ్చేసరికి హిమాలయన్ రీజన్లో ఉంటుంది అనమాట. అండ్ నార్మల్గా ఇది ఆల్పైన్ అండ్ సబ్ ఆల్పైన్ జోన్స్లో ఉంటుంది. మన ఇండియాలో చూసుకున్నట్లయితే లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రీజన్స్లో ఉంటాయి. హైయెస్ట్ నెంబర్ వచ్చేసి మనకి లదాఖ్లో ఉంటుంది, సెకండ్ హైయెస్ట్ నెంబర్ హిమాచల్ ప్రదేశ్, అండ్ థర్డ్ హైయెస్ట్ నెంబర్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఈ అనిమల్ ఫేస్ చేసే థ్రెట్స్ ఏంటంటే హ్యాబిటాట్ లాస్, మన క్లైమేట్ చేంజ్ అవుతా ఉంది, డీఫారెస్టేషన్ అవుతా ఉంది, అండ్ ఈవెన్ హిమాలయాస్లో మనం హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాము. సో వాటి వల్ల వీటి యొక్క హ్యాబిటాట్ అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇల్లీగల్గా వాటిని కిల్లింగ్ కూడా చేస్తున్నాం, దాన్ని పోచింగ్ అంటాం. ఎస్పెషలీ యానిమల్స్ యొక్క బాడీ పార్ట్స్ అమ్ముకోవడానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో వాటిని ఇల్లీగల్గా కిల్ చేస్తాం కాబట్టి దాన్ని పోచింగ్ అంటాం. అండ్ ఈవెన్ క్లైమేట్ చేంజ్ అవుతుంది, అన్రెగ్యులర్ టూరిజం అవుతుంది. అండ్ ఈవెన్ ఈ యానిమల్స్లో కూడా అవి తినడానికి ప్రే కోసం ఆర్ఎల్స్ ఫుడ్ కోసం కాంపిటీషన్ కూడా ఇంక్రీజ్ అవ్వడం వల్ల వీటి నెంబర్ తగ్గిపోతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కన్జర్వేషన్ స్టేటస్ చూసుకున్నట్లయితే IUCN రెడ్ లిస్ట్లో దీన్ని వల్నరబుల్గా పెట్టడం జరిగింది. అండ్ సైట్స్లో అయితేనేమో అపెండిక్స్ 1 అండ్ ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో మాత్రం Schedule 1 కింద పెట్టడం జరిగింది. అండ్ రీసెంట్గా మన స్టడీ యొక్క ఫైండింగ్స్ ఏంటంటే ఈ యొక్క యానిమల్స్లో హెటిరోజైగోసిటీ తగ్గుతూ మనకి హోమోజైగోసిటీ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ ఈవెన్ హై లెవెల్స్ ఆఫ్ ఇన్బ్రీడింగ్, అంటే వాటిలో అవే మేటింగ్ అనేది చేసుకోవడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే స్మాల్ గ్రూప్స్ ఉన్నప్పుడు మేటింగ్ చేసుకోవడం వల్ల మనకి హోమోజైగోసిటీ, జెనెటిక్ డిసీజ్ పెరుగుతాయని చెప్తుంది. అండ్ పర్సిస్టెంట్గా మనకి గత కొన్ని డికేడ్స్ని చూసుకున్నట్లయితే వీటి యొక్క పాపులేషన్లో ఎలాంటి చేంజ్ అనేది నెంబర్ తగ్గుతూ వస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్మ్ఫుల్ మ్యూటేషన్స్ కూడా అవుతున్నాయి అన్నమాట. హార్మ్ఫుల్ మ్యూటేషన్స్ వల్ల ఏంటంటే యానిమల్స్కి జెనెటిక్ డిసీజ్ వచ్చే ప్రాబ్లం చాలా ఉంటుంది అండ్ దే విల్ నాట్ సర్వైవ్ ఇన్ ద ఎన్వైరన్మెంట్. అండ్ అదే కాకుండా జీన్ ఫ్లో అనేది కూడా ఉందన్నమాట, చాలా తక్కువ జీన్ ఫ్లో. ఎందుకంటే మీ అందరికీ తెలుసు హిమాలయాస్ ఒక చైన్ లా ఉంటాయి, ఇక్కడున్న యానిమల్స్ లైక్ ఇక్కడే ఉంటాయి, అక్కడున్న యానిమల్స్ ఇక్కడే ఉంటాయి. సో హిమాలయస్ అనేవి ఒక బ్యారియర్స్ లాగా యాక్ట్ చేయడం వల్ల జెనెటిక్ డైవర్సిటీ అనేది తగ్గుతుంది అని చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు ఇంకొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మన గవర్నమెంట్ చేస్తున్న ఇంపార్టెంట్ మెజర్స్ ఏంటి అంటే స్నో లెపర్డ్ ప్రాజెక్ట్, దీన్ని 2009లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా ల్యాండ్స్కేప్ బేస్డ్ కన్జర్వేషన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చి సెక్యూర్ హిమాలయాస్,
అనే ప్రోగ్రామ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అలాగే GEF రెండు కలిపి చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ హిమాలయన్ స్నో లెపర్డ్ రీసెర్చ్ సెంటర్ కూడా మనకి లేలో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మనకి నేషనల్ బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్ కూడా 2014 నుంచి 2020 వరకు ఇంప్లిమెంట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ స్నో లెపర్డ్ అండ్ ఈకోసిస్టమ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇలాంటి కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ వల్ల మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్నో లెపర్డ్స్ యొక్క పాపులేషన్ ఇంక్రీజ్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. అండ్ అంతేకాకుండా మనం ఎలాంటి మెషర్స్ తీసుకోవాలి, వే ఫార్వర్డ్ ఏంటంటే మన దగ్గర ఉన్న హ్యాబిటాట్ని ఎస్పెషలీ కనెక్టివిటీ కారిడార్స్ ద్వారా, అంటే కారిడార్స్ అంటే ఏం లేదు, నార్మల్లీ మీరు ఎన్వైరన్మెంట్ చదువుతున్నప్పుడు యానిమల్స్ గురించి చదువుతున్నప్పుడు ఎలిఫెంట్ కారిడార్స్, టైగర్ కారిడార్స్ అని ఉంటాం కదా, అది ఏం లేదండి, నార్మల్లీ వేస్ అనమాట. సో రూట్స్, ఏ రూట్స్ అయితే యానిమల్స్ యూజ్ చేసుకొని ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి మూవ్ అవ్వాలనుకుంటున్నాయో ఆ రూట్స్ని కారిడార్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్స్ యూజ్ చేసే రూట్ని ఎలిఫెంట్ కారిడార్, టైగర్ యూజ్ చేసే రూట్స్ని టైగర్ కారిడార్స్ అని అంటారు. అలాగే మనం ఈ స్నో లెపర్డ్కి కూడా కనెక్టివిటీ కోసం కారిడార్స్ని ఇంప్రూవ్ చేసినట్లయితే అవి మేటింగ్ అనేది వాటిలో అవి చేసుకోకుండా వేరే ఏరియాస్లో ఉన్న స్నో లెపర్డ్స్తో చేయడం వల్ల జెనెటిక్ డైవర్సిటీ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం జీనోమిక్ డేటాని కన్జర్వేషన్ ప్లానింగ్లో ఇంక్లూడ్ చేసుకొని దాని ద్వారా మనం కొత్త రకమైన కన్జర్వేషన్ ప్లాన్స్ చేయడం వల్ల జెనెటిక్ డైవర్సిటీని ఇంక్రీజ్ చేయొచ్చు అండ్ అలాగే మ్యూటేషన్స్ని డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కమ్యూనిటీ బేస్డ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ని కూడా ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఏ కన్జర్వేషన్ మెథడ్స్ తీసుకొచ్చినా కూడా కమ్యూనిటీ ఇన్వాల్వ్ అవ్వకపోతే మాత్రం అక్కడ సక్సెస్ ఉండదు. కాబట్టి కంపల్సరీ కమ్యూనిటీ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అండ్ అదే కాకుండా స్నో లెపర్డ్ ఓన్లీ ఇండియాలోనే లేదు, ఈవెన్ సెంట్రల్ అండ్ సౌత్ ఏషియా కంట్రీస్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఏ కంట్రీస్లో అయితే స్నో లెపర్డ్స్ ఉన్నాయో ఆ అన్ని కంట్రీస్తో మనం ఇంటిగ్రేట్ అయ్యి ప్రాపర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది తీసుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్లైమేట్ రెసిలియంట్ ఈకోసిస్టమ్ని తీసుకురావాలి. ఎస్పెషల్లీ క్లైమేట్ చేంజ్ని మేనేజ్ చేసినట్లయితే ఓవరాల్ మోస్ట్లీ 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు టాపిక్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ టాపిక్. అండ్ ఈ టాపిక్ ద్వారా అట్లీస్ట్ ఐ ట్రై టు ఇన్కల్కేట్ సమ్ ఆంథ్రోపాలజీ నాలెడ్జ్ అండ్ ఈవెన్ మెండెలియన్ జెనెటిక్స్ ఎలా పనిచేస్తుంది అండ్ అసలు ఈ యానిమల్ ఎందుకు ఇంపార్టెంట్, దీని యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్పాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డు హిట్ లైక్ button and please do share this video to your friends guys and do subscribe to this channel. Thank you so much.